శరీరంలో ఉండే మలినాల్ని మలమూత్రాల రూపంలో శరీరం విసర్జిస్తూ ఉంటుంది. రక్తం నుంచి మలినాలను ఎక్కువైన నీటిని మూత్రపిండాలు వడపోసి బ్లాడర్లోకి చేరుస్తాయి. మూత్ర విసర్జనకు అవసరమైన సమయం రాగానే మెదడు నుంచి సంకేతం బ్లాడర్ కండరాలకు చేరి ఆ కండరాలు స్పందించి మూత్ర విసర్జన జరుగుతుంది. కానీ ఈ పూర్తి ప్రక్రియలో ఏర్పడిన అసమతౌల్యతే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు. OABగా పిలిచే ఈ సమస్యకు పరిష్కారం లేదనుకోవటం కేవలం అపోహ మాత్రమే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం. మూత్రాన్ని విసర్జించకుండా ఆపుకోవడాన్ని కాంటినెన్స్ అంటారు. మన నియంత్రణ లేకుండా తెలియకుండా మూత్రం పడిపోవడాన్ని లేదా మూత్ర విసర్జనకు వెళ్లకుండానే మూత్రం పడిపోవడాన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇది జబ్బు కాదు, జబ్బుకు సంబంధించిన లక్షణం. ఇది చాలాసార్లు పలు రకాలుగా పలు జబ్బుల్లో వివిధ వయసుల్లో చూస్తుంటాం. మహిళల్లో వచ్చినా పురుషుల్లో వచ్చినా ఒకటే కారణమని అనుకోకూడదు. ఆ పరిస్థితిని వయసుని బట్టి నిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స చేస్తారు. అంతేకాని మందులతో చికిత్స చేయలేం. కారణం తెలుసుకున్న తరువాతనే చికిత్స చేస్తారు. మూత్రం లీకవ్వడానికి కారణమయ్యే సమస్యల్లో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఒకటి. దీని కారణంగా మన బ్లాడర్ మీద మన నియంత్రణ లేకుండానే మూత్రాశయం గట్టిగా ముడుచుకుంటుంది. మూత్రాశయంలో ఒత్తిడి పెరిగిపోయి స్ప్రింటర్ నుంచి మూత్రం లీకవుతుంది. ప్రోస్టేట్ గ్రంథి పెరగడం, కొన్ని ప్రత్యేక ఆపరేషన్ల వల్ల పురుషుల్లో ఇన్కాంటినెన్స్ సమస్య వస్తుంది. ఏ రకమైన ఇన్కాంటినెన్స్ సమస్యలోనైనా సరే చాలా అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య వల్ల బాధపడేవారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్లో తుమ్ము లేదా దగ్గు వస్తోందన్న సంకేతం ఉంటుంది. అందువల్ల మూత్రం లీక్ కావచ్చు అనే స్పృహ ఉంటుంది. కానీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్యలో ఎలాంటి సంకేతం లేకుండానే మూత్రం లీక్ అయిపోతుంది. ఒక వయసు దాటిన తర్వాత ఆడవారిలో కానీ మగవారిలో కానీ మూత్రం మీద కంట్రోల్ తగ్గడము, తరువాత దగ్గితే తుమ్మితే మూత్రం పడడము, దాన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. తరువాత మన కంట్రోల్లో లేకుండా తొందరగా వచ్చేయటము, మనం బాత్రూంలోకి వెళ్ళే లోపలే మన బట్టల్లో పడిపోవటము, దాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాము. ఇవి రెండు తరచూ చూస్తూ ఉంటాము. దగ్గితే తుమ్మితే పడేది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ఓన్లీ లేడీస్లోనే చూస్తాము. మగవారిలో ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది చాలా అరుదు, ఉండదు. కానీ వారిలో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కానీ అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అది వారికి ప్రాస్టేట్ సైజ్ పెరగడం వలన ఎక్కువ మందిలో పెద్దవారికి చూస్తూ ఉంటాము. అదే యంగ్స్టర్స్ 25-30 సంవత్సరాల వాళ్ళల్లో కూడా ఈ అర్జెన్సీ చూస్తూ ఉంటాము. ఈ బయట ప్రపంచంలో ఉండే వాళ్ళ స్ట్రెస్ వలన కూడా చాలా ఎక్కువగా ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్, అర్జెన్సీ, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది మన దేశంలో ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము. మామూలుగా వయసు పైబడిన వారిలో ఈ విధమైన సమస్యలు కనిపిస్తాయి. మూత్రాశయం కండరాలు బలహీనం కావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు రావడం మామూలే. అయితే ఇది కేవలం వృద్ధాప్యపు సమస్య కాదు. చిన్నతనంలోనే ఇలాంటి సమస్యలకు లోనయ్యే అవకాశమూ లేకపోలేదు. కొన్నిసార్లు లోపలున్న తీవ్రమైన సమస్యకు ఇది సంకేతం కావచ్చు. మూత్రాశయం చుట్టూ ఉన్న కండరాలు ఏ కారణం వలన బలహీనపడినా మూత్ర విసర్జనలో సమస్యలొస్తాయి. ఎక్కువసార్లు గర్భం దాల్చడం వల్ల బ్లాడర్ కండరాలను శక్తిహీనం చేస్తుంది. ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు కూడా బ్లాడర్ కదలికలు అదుపు తప్పి మూత్ర విసర్జన మీద నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ వలన కూడా ఇలాంటి సమస్యకు లోనవుతారు. మల్టిపుల్ స్క్లిరోసిస్, స్ట్రోక్ వంటి సమస్యలకు కూడా ఇది సూచన కావచ్చు. OAB వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు కొద్దిపాటి జీవనశైలి మార్పులతో అదుపు చేయడానికి వీలవుతుంది. ఎక్కువ ద్రవాహారం తీసుకోకపోవడం, మద్యం తీసుకోవడం, పొగ తాగడం మానేయాలి. కొన్ని రకాల పెల్విక్ వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. సమస్య తీవ్రంగా ఉండి జీవనశైలి మార్పులతో ఫలితం కనిపించని వారికి మందులు, బొటాక్స్ ఇంజెక్షన్లు, న్యూరోమాడ్యులేషన్, బ్లాడర్ సర్జరీ వంటి చికిత్సలతో సమస్యకు పరిష్కారాన్ని అందించవచ్చు. ముందు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష అయిపోయిన తర్వాత స్కానింగ్ పరీక్షలు చేస్తాము. ఈ స్కానింగ్ పరీక్షలో మనకి కిడ్నీస్ ఎట్లా ఉన్నాయి, మూత్రం సంచి ఎట్లా ఉంది, మగవారిలో ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ ఎంత పెరిగింది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకా లోపల ఎంత మిగిలిపోయింది అనేది మేము అన్ని పరీక్షలు చేసి చూస్తాము. దీని తర్వాత
మా దగ్గర యూరోడైనమిక్స్ అని పరీక్ష ఉంటుంది. అది కూడా చేసి మూత్రం సంచి అనేది ఎట్లా పనిచేస్తుంది, దానిలో వీక్నెస్ ఉందా లేకుంటే మెకానిజమే ప్రాబ్లం అయిందా, ఇవన్నీ దాంట్లో నిర్ధారణ చేసుకొని మొట్టమొదటిలో కొన్ని ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తాము. మందులు మనం మూత్ర సంచిని రిలాక్స్ చేసి ఎక్కువ సార్లు పని చేయకుండా చేస్తుంది. ఇప్పుడు లేడీస్లో దగ్గితే తుమ్మితే పడేది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే ఏమైతే అంటామో దానికి మంచి చిన్న సర్జికల్ ప్రొసీజర్ వచ్చిందండి. దాంతో హర్నియా మెష్ లాంటిది ఒక మెష్ని మూత్రనాళం చుట్టూ అమరుస్తాము. దానివలన ఆ మూత్రనాళం చుట్టూ ఉండే కండరాలు అన్నీ గట్టిపడి ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది బాగా తగ్గుతుంది. దీనివలన చాలామంది లేడీస్కి ఉపయోగం అవుతా ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ తరహా సమస్యల నుంచి తప్పించుకోలేం గనుక ఇలాంటి వ్యాధులు చుట్టుముట్టినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో జాగ్రత్తగా జీవితాన్ని సాగించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, అందుబాటులో ఉన్న ఇతర సౌకర్యాలను వాడుకోవడం ద్వారా ఈ సమస్య మనకి ఇబ్బంది కాకుండా చూసుకోవచ్చు.